సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్లో సిపిఎం, సిపిఐ పార్టీ ముఖ్య నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష్మీనారాయణకు రాజకీయ పరిపాలన విధానాలపై మంచి పట్టు ఉందని అన్నారు. ఆయనను తాను ఒక్కసారి కలిశానని చెప్పారు. పార్టీలో చేరడంపై ఆయనతో ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు ముందు ఆయన తనకు ఆల్ ది బెస్ట్ మెసేజ్ పెట్టారని పవన్ వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి 2016 నుంచే అడగడం ప్రారంభించానని ఆయన గుర్తు చేశారు. తాము డిమాండ్ చేసినప్పుడు ప్యాకేజీ సరిపోతుందని, ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్టుగా టీడీపీ మాట్లాడిందని ఆయన తెలిపారు. దీనిపై తమ పోరాటం అనంతపురం నుంచి ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. హోదా కోసం వైఎస్ఆర్సీపీ నామకే వాస్తే ఆందోళన చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ విఫలమైందని ఆయన చెప్పారు. కేంద్రంతో టీడీపీ ప్రతిసారి రాజీ ధోరణితోనే ప్రవర్తించిందని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదాపై ఇంతకాలం ఏం చేయలేని టీడీపీ ఇక మీదట కూడా ఏం చేయలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.